తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తదుపరి విచారణ సుప్రీం ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నెల 8న తదుపరి విచారణ జరగనుంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టుకు ఈ వివాదం చేరింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, బీసీ రిజర్వేషన్ పైన తెలంగాణ ప్రభుత్వం 50% మించి ఇస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు అవ్వడం జరిగింది. మాధవరెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్కి విరుద్ధంగా ఈ యొక్క 50% మించి ఈ యొక్క రిజర్వేషన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఈ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్స్ను 42% పెంచుతూ జీవో ఇస్తూ కూడా ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నెల 8వ తేదీన దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్కి ఒక విచారణ రానుంది. ఆ తర్వాత 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. అయితే ఈలోపే ఇటు సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం మరి 42% బీసీ రిజర్వేషన్ని అమలు చేయాలంటూ కూడా తీసుకొచ్చిన జీవో విరుద్ధంగా ఉంది అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా చూడబోతుంది? ఇప్పటికే 8వ తేదీన హైకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ని సోమవారం సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా హైకోర్టులో విచారణ జరిగిన తదనంతరం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన మరోసారి విచారిస్తుందా అన్నది కూడా సోమవారం తెలియనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 42% బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటు వైద్య ఉద్యోగ ఉపాధి కల్పనలో కూడా 42% బీసీల రిజర్వేషన్ని అమలు చేయాలంటూ కూడా గత కొద్ది కాలంగా బీసీ రిజర్వేషన్స్ పైన తెలంగాణ ప్రభుత్వం కొంత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు అవ్వడంతో మరి 8వ తేదీన ఇటు హైకోర్టులో ఇదే పిటిషన్ పైన మాధవరెడ్డి పిటిషన్ పైనే తెలంగాణ హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా చూడబోతుంది అనేది కూడా సోమవారం అయితే తెలిసే పరిస్థితి కనపడుతుంది. బలరాం, గోపి, అంటే ఈ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏ రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? న్యాయ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో 8వ తేదీన ఈ యొక్క విచారణ జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని డిస్మిస్ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అదే విషయాన్ని కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు ఈ విచారణ అత్యవసరంగా చేసే అవసరం ఉండదు కాబట్టి ఈ పిటిషన్ని సోమవారం కొట్టివేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయనేది మాత్రం చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా హైకోర్టులో ఒకవేళ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే గనక మరి అదే పిటిషన్ని సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టు కూడా ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపైన ఇప్పటికే ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఇటు గవర్నర్ వద్ద అదేవిధంగా రాష్ట్రపతి వద్ద 2 ప్రత్యేకమైన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాము ప్రత్యేకమైన జీవో తీసుకువచ్చి రిజర్వేషన్ల అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించిన అంశాన్ని వీటన్నిటినీ కూడా సుప్రీంకోర్టుకు తెలిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ని 42%కి పెంచాలి. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇతర అంశాలలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా విద్యా ఉపాధి వాటిల్లో కూడా 42% బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ని అమలు చేసి తీరాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఇటు 2 బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బిల్లులు ఒకటి గవర్నర్ దగ్గర, ఒకటి రాష్ట్రపతి దగ్గర ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇదే తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా గతంలో ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఉన్న కొంత ఇబ్బందులకరమైన పరిస్థితులన్నింటినీ కూడా తొలగించాలన్న ఉద్దేశంతో జీవో తీసుకువచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి 8వ తేదీన తెలంగాణ హైకోర్టులోనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం పైన విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఎల్లుండి
ఈ పిటిషన్ని డిస్మిస్ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న తర్వాతనే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఈ పిటిషన్ అయితే టేబుల్ పైకి రాదు అనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూడబోతుంది, తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుకు శిరసావహిస్తుందా లేదా అంటే సుప్రీంకోర్టుకు వస్తుందా అనేది కూడా సోమవారం తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. బలరాం.